విజువలైజేషన్ ఏ టైంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, అంత అద్భుతంగా విజువలైజేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎలా చేయాలి, ఆ కోరికలు ఆ విశ్వంలోకి అంత గొప్పగా ఎలా రిలీజ్ చేస్తూ ఉండాలి, ఇలా అనేక విషయాల గురించి తెలుసుకుందాం. మనం కొన్నాళ్ళు చాలా సంతోషంగా ఉంటాం, కొన్నాళ్ళు చికాకుగా కొద్ది సమయాల్లో, మరికొద్ది సమయంలో అనుకోకుండా విచారంగా వెళ్ళిపోతూ ఉంటారు. మనలోనే అన్ని రకాల వ్యక్తీకరించేటటువంటి భావాలు, అన్ని రకాల వ్యక్తులు ఉంటారా? అట్లాగే మనతో సంబంధం కల ఇతరులతోనూ అనేక మంది వ్యక్తులు ఉంటారా? సంతోషంగా ఉండేవాళ్ళు, చికాకు పడేవాళ్ళు, విచారంగా ఉండేవాళ్ళు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నవాళ్లే మీ దగ్గరకు వస్తారు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. ఇతరుల సంతోషానికి మనదే బాధ్యత అని కాదు, ఎవరెవరి సంతోషాలకి వారి వారి దుఃఖాలకు వారే బాధ్యులు. అందుచేత మీరు చేయవలసిందల్లా మీరు సంతోషంగా ఉండడమే. మిగతా వ్యవహారం అంతా ఆకర్షణ సిద్ధాంతమే చూసుకుంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారంటే ఏదో ఒక కార్యం చేయటానికి అంత చురుకుదనంగా మీరు రెడీ అయిపోవాలి. మనం సంతోషం, ఆ భావన అన్నీ కూడా మన మీదే ఆధారపడి ఉంటాయి. మీరు దయాస్వరూపులైతే మీ ఆత్మశక్తి పెరుగుతుంది. మీరు కోపంతో ఊగిపోతుంటే ఆత్మ శక్తి తగ్గిపోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రేమ భావనల ఫ్రీక్వెన్సీలో ఉంటే అలాంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నవారే మీ జీవితంలోకి వస్తారు. అటువంటివే మీ జీవితంలోకి వస్తాయి. ఇక్కడ మనమే అన్నిటికీ కారణం. ద్వేషం జీవితాన్ని స్తంభింపచేస్తుంది, ప్రేమ దానిని చలనశీలం చేస్తుంది. ద్వేషం జీవితాన్ని అయోమయంతో నింపుతుంది, ప్రేమ సామరస్యంతో నింపుతుంది. ద్వేషం జీవితాన్ని చీకటిలోకి నెట్టేస్తుంది, ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది. ఇది మీ భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తామో, మనం ఇష్టపడే విషయాలు, ప్రేమించే విషయాలు ఇతరుల్లో కనుగొని హృదయపూర్వకంగా అభినందించి మీ వైపు ఆకర్షించుకోవటం అనేది నిజంగా అద్భుతమైన విషయం. ప్రపంచం ఒక పెద్ద జాబితా, క్యాట్లాగ్. అందులోంచి మీరు ఇష్టపడేవి ఎంపిక చేసుకోవాలి. మీరే ఆ విశ్వశక్తికి ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఎలా ఉండాలి? ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా ఉండాలి. అలా మీలాగా మరెవరూ ఆర్డర్ ఇవ్వకూడదు. మీ టేస్ట్ వేరేగా ఉండాలి, మీ అభిరుచులు వేరేగా ఉండాలి. మీరు చేసే ప్రతి ఆర్డరు మీకే విస్మయానందం కలిగించాలి. మీ ఎంపిక అంత అద్భుతంగా ఉండాలి. మీకు ఇష్టమైన గుణాలు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి అతి సులువైన పద్ధతి మీ స్వభావం, మీకు ఉన్న ఆ కోరిక, ఆ నచ్చే జీవితం, ఆ క్రియేషన్ బుక్లు రాసుకునే విధానం, ఉపయోగించే పదాలు, మీ శరీరం పులకించిపోవటం, ఆత్మాశ్రయంతో మనసంతా ఉప్పొంగిపోవటంతో అలా కోరికలను రిలీజ్ చేయాలి. అలా అద్భుతంగా విస్మరయ్యేలాగా మీరు ఆర్డర్ ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే ఆ క్యాట్లాగ్ని మీరు చూసినప్పుడు మీరు ఆ విశ్వంలోకి మీకు కావలసిన వాటిని, నచ్చే వాటిని, మీలాంటి కోరికను మరెవరూ కూడా ఆ విధంగా డిజైన్ చేసి ఉండకూడదు. అంతగా మీకు ఆ కాన్సన్ట్రేషన్ కుదరాలంటే బ్లాక్స్ అన్నీ బయటకు వెళ్ళిపోవాలి. మీలోని నెగిటివ్ బ్లాక్స్ అన్నీ బయటకు వెళ్ళిపోవాలి. లేకపోతే ఏమవుతుంది? అవి అడ్డుగోడలుగా ఉండి కోరికలను నెరవేరకుండా అవి అడ్డుకుంటూ ఉంటాయి. అడ్డుకుంటూ మన కోరికలు ఎప్పటికప్పుడు లేట్ అయిపోతూ ఉంటాయి. దానికి కారణం ఎవరు? మనమే. సో ఆ బ్లాక్స్ అలా అడ్డుకుని కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు అంటే దాని అర్థం ఏమిటి? అక్కడ బ్లాక్స్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయకపోతే అవి ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటాయి. అలా పెరుగుతాయి కొద్ది కోరికలు ఎంతసేపు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు, కానీ ప్రయోజనం అనేది ఉండదు. దానివల్ల ఏం ఉపయోగం?
మనిషి ఎప్పుడు ఒక ఆలోచనతో ఉన్నట్లయితే ఆ ఆలోచన ఎలా ఉండాలి? లోతైన మనసు స్పందించేలాగా ఆత్మ జగత్తు మీకు నచ్చిన వాటిని, కోరుకున్న వాటిని అంత త్వరగా ఆత్మాశ్రయాన్ని, ఆ నమ్మకాలను, అభిప్రాయాలను బలంగా మీరు ఆ మహోన్నతమైన శక్తికి మీరు ఇవ్వాలి. లేని పక్షంలో అవి మీ జీవితంలోకి రావు. అంతగా కోరుకుంటే, అంతగా మీరు తపన పడిపోతే మీరు కోరుకున్న వాటిని సులభంగా పొందుతారు. ఇక్కడ మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో దాని విధంగా మన కోరికలు నెరవేరటమా నెరవేరకపోవటమా అనేది ఆధారపడి ఉంటుంది. మనకి కంప్లీట్గా స్వేచ్ఛ ప్రసాదించే సత్యాన్ని మాత్రమే గుర్తు చేసుకోవాలి. ఎవరో మిమ్మల్ని ప్రేరేపించారని, ఎవరో మిమ్మల్ని గుడ్డిగా వాళ్ళని ఫాలో అవ్వమన్నారని, ఆ చెడు మార్గాన్ని వినకపోతే నేను ఒప్పుకోనని, నీకోసం నేను ఏమైనా చేస్తాను, నా మాట వినాలని ఒత్తిడి చేస్తే మీ జీవితం వ్యర్థంగా మారిపోతుంది. అలాంటి వాటికి మీరు లొంగిపోకూడదని చెప్తుంది. మీరు విశ్వాసము, శాంతి, స్థైర్యము, నమ్మకము, ప్రేమ, ఆనందము, సహాయము, ఆరోగ్యము, సంతోషము, మార్గదర్శనం, ప్రేరణ, సమృద్ధి అనే ఆధ్యాత్మిక సన్నిహితుల సహవాసంలో మాత్రమే ఉండాలి. మిమ్మల్ని వేరే వైపు గుడ్డిగా ఫాలో అవ్వమని ఒత్తిడి చేస్తూ, బలవంతపు చేస్తూ, వాళ్ళ మార్గంలోకి రమ్మని, లేకపోతే మేము ఏమైనా చేసుకుంటామని, మీకోసం మేము చనిపోతామని, ఇలాంటి ఈ భయపెట్టేటటువంటి అంటే ఇష్టం లేకుండా బలవంతం చేసేటటువంటి వ్యక్తులతో మీరు వాటిని అనుసరించకూడదు, అలాంటి వాటికి లొంగిపోకూడదు అని ఇక్కడ తెలియజేస్తుంది. అంటే అలా లొంగిపోతే వక్రీకరించినటువంటి ఆ మూఢనమ్మకాలు, భయాలు, ఆదుర్తలతో కూడుకున్నటువంటి ఆ చెడు శక్తులకు మీరు లొంగిపోయి మీ మీరు అటువంటి సమయంలో ఈ ప్రార్థనను నెమ్మదిగా చేయండి. నా మనసు శాంతితో, స్థిరంగా, నిలకడగా, నిబ్బరంగా, నిశ్శబ్దంతో, ప్రేమతో నిండి ఉన్నది. నా లోపల ఆ అపారమైన శక్తి అనంత ఆశ్రయంతో, అద్భుతమైనటువంటి చిరునవ్వులు చిందిస్తూ ఉంది, నాకు బోధిస్తూ ఉంది. భూత భవిష్యత్తు వర్తమానాలలో నాకు దేనిని గురించి ఎటువంటి భయం లేదు. ఎందుకంటే నాలో అపారమైన మేధస్సు నన్ను చుట్టుముట్టి తన రక్షణలో నన్ను నడిపిస్తుంది. గొప్ప మేధస్సు నాకు దారి చూపి సదా నాకు నిర్దేశం చూపిస్తుంది. ప్రతి పరిస్థితిని నేను విశ్వాసం, నిలకడ, ప్రశాంతత, నిబ్బరంతో ఎదుర్కొంటున్నాను. ప్రస్తుతం నేను నా అలవాట్ల నుంచి, నన్ను ఇబ్బంది పెడుతున్న వారి నుంచి, చెడు శక్తుల నుంచి, చెడ్డవాళ్ల నుంచి విముక్తుడవుతున్నాను. నా మనసు విలువైన వ్యక్తులతోనే సవాసం చేస్తుంది. విశ్వశక్తి అనుగ్రహంతో నింపబడిన నా ఆరా కలిగిన విలువైన గొప్ప వాళ్లతోనే నా మనసు శాంతితో, స్వేచ్ఛతో, ఆనందాలతో నిరంతరం నిండి ఉంటుంది. నన్ను నేను క్షమించుకుంటున్నాను. నా పట్ల తప్పుగా ప్రవర్తించిన వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నేను ఇప్పుడు క్షమించబడతాను. శాంతి, నిగ్రహం, స్థైర్యం నా మనసులో రాజ్యం ఏలుతున్నాయి. నేను పరిపూర్ణమైన హృదయంతో నింపబడి ఉన్నాను. గొప్ప మేధస్సు నిరంతరం నాకు తన రక్షణలో అద్భుతంగా ప్రేమతో నన్ను నడిపిస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా నాలోని అంతులేని మహోన్నతమైన శక్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను, ప్రేమతో నమస్కరిస్తున్నాను. నాలోని మహోన్నతమైన గొప్ప మేధస్సు, నాలో ఉన్న నాకు అడ్డుకుంటున్న ఆ ఫ్రేమ్స్ అన్నిటినీ
నువ్వు నాకు నిరంతరం క్లీన్ చేస్తున్నావు, తీసేస్తున్నావు. నీ శక్తి సామర్థ్యాలు నేను విశ్వసిస్తున్నాను. ప్రస్తుతం నేను పూర్తిగా శాంతితో నింపబడి ఉన్నాను. నా మనస్సు మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయి ఉంది. నా కోరికలు, నా ప్రేమ, విశ్వాసం, ఆత్మశైర్యం ప్రేమపూర్వకంగా ఆ గొప్ప శక్తితో నేను మునిగి తేలుతున్నాను. నాకేం కావాలో, నా జీవితం ఎలా ఉండాలో నీకు తప్ప మరెవరికి తెలియదు. రేపటి భవిష్యత్తుని అంత అద్భుతంగా నువ్వు నాకు తీర్చిదిద్దుతావు. ఓ అపారమైన మీద నీ శక్తికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిరంతరం నీ నీడలో నేను నడుస్తున్నాను. అంత గొప్పగా నీ ప్రేమను కృమ్మరిస్తున్న నీకు నా ప్రణామాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రేమ ప్రేయర్ని మళ్ళా ప్రతి రాత్రి మీరు ప్లే చేసుకుంటూ వింటూ ఉండాలి. ఆటోమేటిక్గా ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా అడ్డుకుంటున్న ఆ ఫ్రేమ్స్ నుంచి మీలోని ఇన్నర్ చైల్డ్ విముక్తిని చేస్తుంది. 1కి 100 సార్లు మనం అడిగితేనే అది నిర్మూలిస్తుంది. ఎందుకంటే అవి చాలా కాలంగా పేరుకుపోయినటువంటి ఫ్రేమ్స్. చిన్ననాటి నుంచి ఆ బీజాలు నాటుకుపోయి మీ జీవితాన్ని అద్భుతం వైపు వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ నెగటివ్ ఫ్రేమ్స్ అన్నీ కూడా తొలగిపోవాలంటే మనం ఎన్నోసార్లు చెప్పాలి. ఎందుకంటే లక్షల సార్లు మనం ఆ చెవులకు ఆ నెగటివ్స్ని, శబ్దాలను, పనికిరాని వాటిని, చెడ్డ వ్యక్తుల మాటలను, లేకపోతే వేరే వాళ్ళ గురించి ఇంకా అనేక రకాలైనటువంటి ఆ మాటల బీజాలను ఆ ఆత్మకి వినిపించాము పదే లక్షల సార్లు. మరి మనం ఒకసారి చెప్తే అది ఎలా తీస్తుంది? ఎన్నోసార్లు చెప్పాలి. అటువంటి ఓపిక, అటువంటి ఆ ప్రార్థనను మనం చెప్పేటప్పుడు దానికి లీనమైపోయేటటువంటి గుణాన్ని ఇవ్వమని అడగాలి. ఆ మనోనిబ్బరం, ఆ ఆత్మశైర్యం, ఆ వివేకం, ఆ శాంతి అన్నీ మనకి ఇవ్వమని ఎన్నోసార్లు అడగాలి. అడిగేటప్పుడు నార్మల్గా కాకుండా ప్రేమపూర్వకంగా లోపల నుంచి ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆ మాటలు రావాలి. అప్పుడే ఆ నెగటివ్ ఫ్రేమ్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినప్పుడు మీరు చాలా తేలికైపోతారు. అడ్డుగా ఉన్న ఆ నెగటివ్స్ అన్నీ తొలగిపోయినప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేసే ప్రతి దాన్ని సులభంగా ఆకట్టుకుంటారు. అంత స్వస్థత మీరు మీకు చేకూరినప్పుడు, ఆ చికిత్స మనలోని గొప్ప శక్తి మీకు చేసినప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ కలహప్రియతత్వం పోతుంది. అంటే పోట్లాట, పిరికితనం, కోపిష్టి, కలహప్రియులు అంటారు. అంటే కలహాన్ని అంటే కయ్యానికి సిద్ధంగా ఉంటారు. ఆ వ్యాపారంలో లాసు, లేకపోతే ఊరికే నెగటివ్ హ్యాబిట్స్, లేకపోతే తాగటం, లేకపోతే అనేక రకాలు ఉంటాయి కదా. అవన్నీ కూడా ఒకటి కాదు, చాలా ఉంటాయి. అవన్నీ కూడా, ఆ వ్యసనాలన్నీ కూడా ఆ విధ్వంసం సృష్టించేటటువంటి ఏంటి, మీ జీవితాన్ని పాడు చేసేటువంటి వ్యసనాలు అవన్నీ కూడా. దానివల్ల ఎట్లాంటి ప్రయోజనం లేదు. ఆరా తగ్గిపోతుంది. వాటన్నిటిని విముక్తి చేయమని 1కి కొన్ని 100 సార్లు అయినా సరే అడగాలి. అంత ఓపిక మనకు ఉండాలి. ఎందుకు? కొన్ని లక్షల సార్లు మనం విన్నాము. అవి ఒక కొండలాగా పెరిగిపోయి అడ్డుకుంటున్నాయి. వాటిని తొలగించడానికి ఎన్నోసార్లు మనం ప్రయత్నం చేయాలి. చీకట్లు పారిపోయేదాకా, తెల్లవారేదాకా అవసరమైతే అంత ఓపిక ఉండాలి. అదర్వైజ్ నీకు అది పోదు. ఎందుకు? చిన్ననాటి నుంచి ఆ ఫ్రేమ్స్ అన్నీ అడ్డుకున్నాయి. ఎక్కువ సంపాదించకూడదు, లేకపోతే ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద ధ్యాస ఉండకూడదు, లేకపోతే అతిగా కోరుకోకూడదు, దేని మీద మనసు పడకూడదు, ఎక్కువ ఆశపడిపోకూడదు అని ఇలాంటివి వింటా. అప్పుడు ఏమవుతుంది? ఆ సబ్కాన్షియస్ మనసు, ఇన్నర్ చైల్డ్ వాటిని నిజం అనుకుంటుంది. మీరు ఎన్నిసార్లు ప్రేయర్ చేసినా, ఎంత విజువలైజేషన్ చేసినా అది పని చేయదు. కారణం మనం ఇచ్చినటువంటి మూఢనమ్మకాలు గతంలో. ఇక్కడ మనం చాలాసార్లు చెప్పాం, ఎంతైనా కోరుకోవచ్చు, దానికి లిమిట్ లేదు, అనంతం, హద్దులు ఉండకూడదు. ఎందుకని? మీరు సృష్టించుకుంటున్నారు. చాలాసార్లు చెప్పాం. ఎందుకంటే ప్రసంగాలు చెప్పడానికి బాగానే ఉంటుంది, చాలామంది వాళ్ళే ఆచరించరు. వాళ్ళకి ఆ డబ్బు లేకపోతే,
ఆ హోదా లేకపోతే, ఆ ఇల్లు లేకపోతే, ఆ కారు లేకపోతే, ఆ నెల నెల డబ్బు అకౌంట్లోకి రాకపోతే వాళ్ళ జీవితమే నడవదు. ఇతరులకు ఏం సాయం చేస్తారు? ఆచరించేవి అవి అద్భుతంగా ఉండాలి తప్ప మాటలకే ఉండకూడదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో విషయం ఏం చెప్తుంది? మీరు దేన్నైనా కోరుకునే హక్కు కలిగి ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే యు హ్యావ్ ఆల్ రైట్స్. అది మీ జన్మ హక్కు అని ప్రకటించమంటుంది. 1కి 100 సార్లు చెప్పమంటుంది మీ జన్మ హక్కు. అప్పుడే మీరు దాన్ని పొందుతారు. దిస్ ఈజ్ మై బర్త్ రైట్ అని గట్టిగా చెప్పండి, చేతులు పైకెత్తి విశ్వంలోకి చూసి. ఓ మహోన్నతమైన విశ్వమేధస్సు, ఇక్కడ నాకు గొప్ప జన్మనిచ్చావు, నీకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలని, నా ప్రణామాలని మీరు పదే పదే మీరు ఒంటరిగా ఉంటే గనక చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్పండి. ఆ విశ్వంలోకి ఆ తరంగాలు, ఆ మాటలు ఒకే విధంగా వెళ్ళిపోవాలి. మీరు ఒక కొండ మీద ఉన్నారా, ఒక గార్డెన్లో ఉన్నారా, ఎవరు లేరా, విశ్వంతో మాట్లాడండి. తర్వాత మిరాకిల్ చూస్తారు. మీకు కావలసిన దాని మీదే మీ ధ్యాస ఉండాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందో దేన్ని కూడా పట్టించుకోకూడదు. మనకు కావాల్సింది నెరవేరే వరకు ఆ వ్యర్థ ప్రేలాపనలు మాట్లాడకూడదు, ఆ వ్యక్తులతో తిరగకూడదు. చెడు ఉద్దేశంతో ఎవరేం మాట్లాడినా సరే వారి మాటలకు మీరు వంత పాడకూడదు. అప్పుడు మీ సబ్కాన్షియస్ మనసు వాటినే తిరిగి మీకు ఇస్తుంది, మీకు నీడలాగా వాటిని మీ వద్దకు తీసుకొస్తుందని చెప్పి గౌతమ బుద్ధుడు 483లోనే చెప్పారు. ఆ టైంలో ఎవరైనా ఇటువంటి సంభాషణలోకి దిగినప్పుడు మీరు అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోవాలి. మీ సబ్కాన్షియస్ మనసు ఆకర్షిస్తుందన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కావాల్సింది ఏంటి, దాని మీదే ఫోకస్ ఉండాలి. మొదటి అడుగు మంచి ఆలోచనతో వేయాలి, 2వ అడుగు మంచి మాటతో వేయాలి, 3వ అడుగు మంచి ప్రవర్తనతో, మంచి పనితో స్వర్గానికి చేరేలాగా ఉండాలి. ఊసుపోక వ్యర్థ ప్రేలాపనపై మనసు పారేసుకుంటే మీకు హానికరంగా ఉంటుంది. వాటిని మీరు ఆకర్షిస్తే మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. ఏ మాత్రం వాటికి మీరు బానిస కాకూడదు. మీరు మాత్రం ప్రేమ సంబంధమైనటువంటి విలువైన వ్యక్తులను ఎన్నుకోమంటుంది. అది మీ సబ్కాన్షియస్ మనసు దానిని ఆకట్టుకుంటుంది, దాన్నే మీకు తీసుకొస్తుంది. ఇక్కడ అలాంటి వ్యక్తులు మీ కుటుంబంలో సొంత వాళ్ళైనా సరే ఈ నెగిటివ్ బ్లాక్స్తో నిండిపోయి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాళ్ళని తృణీకరించమంటుంది. ఎవరైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళైనా కావచ్చు. మీరు దాన్ని అనుసరిస్తే మీ జీవితాన్ని తీసుకెళ్ళి వేస్ట్లో పడేస్తుంది, అంటే దాన్ని మీరు ఆకర్షిస్తారు. కాబట్టి మిమ్మల్ని నొప్పించేలాగా, మీకు కోపం తెప్పించేలాగా, మీకు చిరాకు తెప్పించేలాగా మాట్లాడినా ప్రవర్తించినా అటువంటి స్పందనలతో కూడుకున్న వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి. ఎందుకు? మీ సబ్కాన్షియస్ మనసు వాటినే మీకు మళ్ళీ మళ్ళీ ఇస్తుంది. లేకపోతే మీరు ప్రేమించే పని ఏదైనా సరే దాని మీద ధ్యాస పెట్టండి. మీకు ఇష్టమైన సంగీతం వినండి, మీకు ఇష్టమైన విషయాల గురించి ఊహించుకోండి. మిమ్మల్ని చికాకు పెట్టిన వ్యక్తులతో దూరంగా ఉండాలి. మాట కలపకూడదు. అది కష్టమైన మీరు అలవాటు చేసుకోవాలి, లేదంటే మీ జీవితం మీరు కోరుకున్నది త్వరితపరితంగా సులభంగా రాదు. తనపై తనకు అదుపు కలవాడికి దుఃఖాన్ని అంతం చేసుకోగలుగుతాడు. అట్లా కాక దాన్ని అదుపు లేకుండా వదిలిపెడితే ఆ దుఃఖాన్ని తిరిగి పొందుతూ ఉంటాడు. మీ ఉద్వేగాలు, మీ దయాదాక్షణలపై బ్రతకడం మీకు అవసరమా? మీకు కావలసిన వాటిని ఎంపిక చేసుకుని అంత పెద్ద కాట్లాగా అనే దాన్ని మీ ముందు పెట్టానని విశ్వశక్తి చెప్తుంది. అందులో నుంచి మీకేం కావాలో ఎన్నుకోవటం రావట్లేదు అంటే అంతగా బ్లాక్స్ పెరిగిపోయినాయి, అంతగా చెడ్డ వ్యక్తులతో మీరు సహవాసం చేస్తున్నారు. ఆ మానవ సంబంధాలకు విలువ లేకుండా వాటినే మీరు ప్రతి క్షణం, ప్రతి సెకండ్ ఫాలో అవుతూ, ప్రతి నిమిషం వాటిని నెమరు వేసుకుంటూ, వాటిని ఆకర్షిస్తూ నా జీవితంలోకి ఏమీ రావట్లేదని మళ్ళీ మీరే కంప్లైంట్ చేస్తున్నారు. కారణం వేరెవరో కాదు, మీరు మీ చుట్టూ ఎలాంటి అయస్కాంత క్షేత్రాన్ని ఆరా కలిగి ఉంటారో మీకు సంబంధించినటువంటి ఆరా వాళ్లే మీతో ఉంటారు. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. మీకు చెడు చేసే వ్యక్తి విశ్వం మీ నుండి దూరం చేస్తుంది. మీ జీవితంలో జరిగే దేనికి మీరు కంగారు పడిపోకూడదు, భయపడిపోకూడదు. ఎందుకు ఇలా జరుగుతుందని ఆవేదన చెందకూడదు. మీరు ఎప్పుడు మంచి భావాలతో ఉండాలి. ఆ మంచి భావాలతో కూడుకున్న వ్యక్తులే మీకు ఎక్కువగా
మీ జీవితంలోకి ఊహించలేనంత మంచి జరిగేలాగా ఆ ప్రేమ శక్తి మీకు దారి చూపిస్తుంది. ప్రేమ ఒక కవచంగా ఏర్పడి మీరు కోరుకున్న విధంగా ప్రతి దాన్ని అట్రాక్ట్ చేసి ఆనందంగా అద్భుతమైనటువంటి మనస్థితిలో మిమ్మల్ని ఉంచేలా చేసి, మీ కోరిక ఎంత పెద్దదైనా సరే, మీరు కోరుకున్న అద్భుతమైన హౌస్ని కూడా దాని మీద మీరు దృష్టి పెట్టినప్పుడు ఆ హౌస్ గురించి మీరు పలికే పదాలు, ఆ ఇల్లు ఎలా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి. మీరు నిజంగా మీరు ఇంటిని కోరుకుంటే ఆ ఇల్లు మరెవరు కూడా అంతగా డిజైన్ చేసి ఉండకూడదు. మీలాగా మరెవరు అంత గొప్పగా సృష్టించకూడదు. అప్పుడే మీకు ఆ ఇల్లు వస్తుంది. మీరు విచారంగా నిరాశతో వస్తుందా రాదా అంటే ఎప్పటికీ రాదు. ప్రపంచాన్ని మీరు దూరం చేసుకుంటారు, మంచి విషయాలను దూరం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు స్పందించే స్పందన, మాట్లాడే మాట, పలికే ఆ పదాలు మీ జీవిత అనుభవంగా మీ ముందుకు వస్తాయన్న సంగతి మీరు ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. ఏదైనా సరే మీరు కోరుకుంటే అది మరెవ్వరూ కూడా కోరుకోకూడదు. అంటే అంత అద్భుతంగా ఈ బాహ్య ప్రపంచంలో మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఆ విశ్వంలోకి అంత గొప్పగా అద్భుతంగా రూపకల్పన చేసి మీరు కోరుకునే ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, ప్రేమ వ్యక్తి కానీ, అంటే మీ పార్ట్నర్ కానీ, స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ, మీకు ఉత్సాహాన్ని ఇచ్చే వ్యక్తులుగా, కుతూహలంగా వారి మాటలు మీకు అద్భుతంగా అమృతంలాగా ఉండేలాగా ఆ భావాలను మీరు తలుచుకున్న ప్రతిసారి మీరు మనసుతో, మీ ఆత్మాశ్రయంతో ఉప్పొంగిపోవాలన్నమాట. అంటే ఒక్క నిమిషం పాటు మీ భావోద్వేగాలు అద్భుతంగా ఆనంద కెరటాలతో ఆ స్పందన రావాలంటున్నారు. అలాంటి వ్యక్తుల్ని, అలాంటి మానవ సంబంధాన్ని కలిగినటువంటి, ఆ ప్రేమ కలిగిన వాళ్ళని, ఆ గొప్ప వాళ్ళని, అలాంటి సృజన పద్ధతితో కూడుకున్న ఆ ఆరా కలిగినటువంటి ఆ ప్రేమ తలుపులు మీరు తెరిచి వారిని ఆహ్వానించాలంట మీకు ఇష్టమైన పద్ధతిలో. అప్పుడు మీరు పరిపూర్ణమైనటువంటి బాంధవ్యాన్ని పొందుతారు, ఉన్నతంగా ఉంటారు. ఆ బాంధవ్యం హృదయపూర్వకంగా అనుభూతి చెందుతుందంట. ఆ బాంధవ్యంలో అద్భుతాలుంటాయి. మనసు ఆత్మాశ్రయంతో ఉప్పొంగిపోతూ ఉంటుందంట. ఆ సమయంలో మీరు కోరుకున్న కోరిక మెరుపులాగా మెరిపించినప్పుడు మీకు అవి త్వరగా చేరతాయి. ప్రేమ మీకు ఏమైనా చేసి పెట్టగలదు. మీరు చేయవలసిందల్లా మంచి భావనతో ఉండి ప్రేమను ప్రసరిస్తూ ఉండాలి. అప్పుడు మీ బాంధవ్యాలలో, మీ స్నేహంలో, మీ రిలేషన్లో ఉండేటువంటి ఆ వ్యతిరేకత అంతా మాయమైపోతుంది. ఆ బాంధవ్యం అద్భుతంగా ఉంటుంది, స్వర్గంలాగా ఉంటుంది. ఆ ప్రేమ అంత మధుర స్మృతులను మీకు నింపుతుంది అని ఈ ఆకర్షణ సూత్రం తెలియచేస్తుంది. మంచి భావనతో ఉండి ప్రేమను ప్రసరిస్తే సమస్యలు ఆటికవే మాయమైపోతాయంట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మహోన్నతమైన వ్యక్తులు ఎందరో, జీసస్, మహమ్మద్, వీరందరూ ఇచ్చిన సందేశాలన్నీ కూడా ప్రేమ గురించే స్పష్టంగా ఉన్నాయి. మనం ఎలా ఆలోచిస్తామో అలా తయారవుతాము. మీ పరిచయంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా మీ ప్రేమను పొందేలాగా, అంటే అంత అర్హత కలిగి ఉండేలాగా, అవతల వాళ్ళకి కూడా మీ పట్ల అంతే ప్రేమను పంచే గుణం కలిగి ఉండేలాగా, ఆ ఆరా అంత గొప్పగా పెరిగిపోయేలాగా మీ ప్రేమను మీరు రిలీజ్ చేస్తూ ఉండాలంట. మీతో బంధం కలుపుకోవాలంటే ఆ బంధానికి విలువ ఇచ్చే వ్యక్తి అయ్యే ఉండాలి. ఊరికి ఒక రిలేషన్ ఉండాలని ఎప్పుడు కూడా తాత్కాలికంగా కోరుకోకూడదంట. ముల్లోకాలు ఉన్నంతకాలం, విశ్వలోకాలు ఉన్నంతకాలం మీ ఆత్మలు ఎప్పుడూ అలాగే ఉండాలంట. అంత ఆత్మాశ్రయంతో, అంటే శరీరం అట్రాక్షన్ కాకుండా ఆత్మ సంతోషపడే విధంగా కోరుకున్న వ్యక్తులు మీరు ఎప్పటికీ ఉంటారంట. ఎన్ని జన్మలు తీసుకుంటారో అన్ని జన్మలకు ఈ బాహ్య ప్రపంచంలోని చూసి కోరుకునే తత్వం కాకుండా అంతరంగంలో ఆత్మాశ్రయంతో, ఆత్మ నచ్చేలాగా, ఆత్మ మెచ్చేలాగా కోరుకున్న వ్యక్తులు మీకు ఎప్పటికీ మీరు ఇష్టపడే విధంగా, మీరు ప్రేమించే విధంగా, అంత ఆత్మ ఆనందంతో కూడుకుని ఉండేలాగా ఆ నచ్చిన గుణాలు, అభినందనలు అన్నీ మీకు చేకూరుతాయంట. జీవితం మీకు అనేక సందర్భాలలో అనేక రకాలుగా ఒక్కొక్క వ్యక్తి నుంచి అనేక అలవాట్లను నేర్పిస్తుందంట. అది గొప్పవాళ్ళు గొప్పగా ఆలోచనలు, సంతోషకరమైన వార్తలను,
ఆ అద్భుతమైనటువంటి గొప్ప జీవితాన్ని మీరు తెలుసుకోవటానికి విశ్వశక్తి వాళ్ళను మీకు పరిచయం చేస్తుందంట. కారణం లేకుండా ఏది ఉండదు. అక్కడ మనమే కారణం. మన ఆలోచనలు, సహజమైనటువంటి క్రియలు, మనం కోరుకునే కోరికలు, రాసే రాత, క్రియేషన్ బుక్లో రాసుకునే విధానం ఏదైనా సరే మనమే కారణం. మళ్ళీ మనమే బాధపడుతూ ఉంటాం. కోరుకున్నది మనమే. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.